హైవ్యూర్స్, నేను గతంలో చాలాసార్లు చెప్పాను. నేను ఏదైనా ఒక మంచి విషయం చెప్పాలనుకున్నప్పుడు ఆ మంచి విషయానికి సింక్ అయ్యే విధంగా ఎవరైనా సెలబ్రిటీ కనుక కనిపిస్తే అప్పుడు నేను చెప్తానండి అని. సమంత కోసం చాలా వీడియోలు చెప్పాను. ప్రతి వీడియోలో సమాజానికి ఒకటి చిన్న మెసేజ్ అని ఉండేది చూడండి. ఇప్పుడు కూడా అదే, ఇద్దరు లవర్స్ పెళ్లి చేసుకున్నారు, కొనాలి కలిసి ఉన్నారు, బట్ ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు విడిపోయారు. దెన్ అమ్మాయి వేరే అతను పెళ్లి చేసుకుంది. అలా మన సమాజంలో ఒక 10 పెళ్ళిళ్ళు జరిగాయి అనుకున్నాం. 10లో 9 మంది మగాళ్ళు. నేను ఇంకా దాని జ్ఞాపకాలతోనే ఉన్నా. అది మాత్రం చూడు వేరేవాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఛీ, అదొక ఆడదా, అదొక మనిషా, దాని కాపురం నిలవదు, రకరకాల మాట్లాడదు. సేమ్ అదే అమ్మాయి పెళ్లి చేసుకోవాలా, అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు, ఆవిడ ఎంత ఎదవో చూడు. నేను ఇంకా వాడి జ్ఞాపకాలతో ఉంటూ ఉన్నా. ఇప్పుడు ఇంకా వాడి ప్రేమను ఇంకా బయట పడలేకపోతున్నా. వాడు మాత్రం నన్ను వదిలించుకున్నాడు, వేరే దాన్ని పెళ్లి చేసుకున్నాడు, ఎంజాయ్ చేస్తాడు, వాడు బాగుపడ్డు. ఇలా అంటారా లేదా మీరే చెప్పండి. నాగచైతన్య శోభిత పెళ్లి చేసుకున్నాక మీలో చాలామంది కామెంట్స్ పెట్టారు ఆ రకంగా. బట్ సమంత ఈరోజు ఏమంటో తెలుసా? ఐ లవ్డ్ ఇట్. సమంత నాకు ఎందుకు ఇష్టం అంటే ఇందుకే అండి. నాగచైతన్య శోభిత పెళ్లి చేసుకున్నారు కదా, మీరు ఆయన మొదట భార్య కదా, మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదు, విడాకులు అయిన తర్వాత మరి పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉన్నాడు. మీకేమనిపిస్తుంది? మీకు అసూయ కలగట్లా అంటే ఏమన్నా తెలుసా? అసూయ. ఎందుకు అసూయ? అసూయ చెడుకి మూల కారణం. అసూయ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ చెడు. నాకెందుకు బాబు చెడు, నేను మంచిదే, నా దగ్గర మంచిగా ఉండింది. ఈ ఒక్క లైన్ చాలండి సమంత తోపిక అంతే. ఇలా మనలో కూడా మనం ఫీల్ అవ్వగలిగితే ఆల్మోస్ట్ 99.99% మనకు కష్టాలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, బాధలు ఉండవు. బట్ మనం అలా కాదు కదా, ఓ ఫీల్ అయిపోతూ ఉంటాం. ఎందుకు ఫీల్ అవ్వాలి నాయన? సరే, మన చేతిలో లేదది, మనది కాదది. నీకు అర్థమవుతుందా? సో సమంత చెప్పిందే నేను ఎన్నో సందర్భాలు చెప్పినప్పుడు కూడా చెప్తున్నా. వన్స్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది అది మనది కాదు, మన లైఫ్కి తిరిగి రాదు. ఇక దాని గురించి మర్చిపోయి ఆలోచన కూడా ఆలోచించొద్దు. ఎవరైనా టాపిక్ తెస్తే గతం గతం, దట్స్ ఇట్. సమంత చెప్పిన చదివి చాలా అందంగా చెప్పింది. నేను చాలా సంతోషంగా ఉన్నా, మంచిగా ఉన్నా, చెడు నాకొద్దు, చెడుకు మూలం అసూయ. అతను పెళ్లి చేసుకుంటే నాకెందుకు అసూయ? నాకు అవసరం లేదు, నేను బాగున్నా. తర్వాత తండేలు మూవీకి సంబంధించి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు కదా, నాగచైతన్య ఒకటి చెప్పాడు, అది కూడా నాకు బాగా నచ్చదు. నిజమైన ప్రేమలో బాధ ఉంటుంది. ఆ బాధని అనుభవించి భరించి అది ఫీల్ అయ్యి దాని నుంచి బయటపడ్డాక అప్పుడు నీకు కలిగి అనుభూతి ఉండితే అద్భుతమైన లోకాన్ని నీకు పరిచయం చేస్తుంది, ప్రతిదీ నీకు కొత్తగా కనిపిస్తుంది. అది తండేలు సినిమాలో మీరు ఫీల్ అవుతారు అన్నాడు. బట్ అతను చెప్పింది కూడా సమంత లవ్ గురించి నాకు అనిపిస్తుంది. సో వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఈ ఒక్క వీడియోలో ప్రేమకు సంబంధించినటువంటి ఒక గొప్ప లెసన్ అనేది ఉంది. నిజమైన ప్రేమలో నిజంగా బాధ ఉంటుంది, భరించేలా చేస్తుంది, అనుభవించేలా చేస్తుంది. దాని నుంచి బయటపడ్డా కొన్నాళ్ళు నార్మల్ కాలేము. నార్మల్ అవుతున్నాము అంటే అన్నీ మనకు కొత్తగా కనిపిస్తుంటాయి, పరిచయం అవుతుంటాయి. ఇండైరెక్ట్గా సమంత కూడా ఇదే విషయం ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు నాగచైతన్య చెప్పాడు, నేను చెప్తున్నా. ఎందుకంటే నేను అది అనుభవించాను కాబట్టి, ఇప్పుడు దాని నుంచి బయటపడ్డాను కాబట్టి, ప్రపంచం నాకు కొత్తగా ఉంది, ద బెస్ట్ నేను ముందుకెళ్తూ ఉన్నాను కాబట్టి. మీలో కూడా ఎవరన్నా అలా ఉంటే మారండి, గొప్పగా ఉండండి, అసూయ వద్దు. వారి జీవితం వారిది, మన జీవితం మనది. సింప్లీ సూపర్ సమంత నువ్వు ఈరోజు చెప్పిన విధానం మాత్రం.